సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆనంద్‌తో మీరు చూస్తున్నారు జెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో మనకైతే మాత్రం లేటెస్ట్‌గా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో అప్డేట్‌ని నేను మీకు ఇప్పుడైతే చాలా డిస్కస్ చేయబోతున్నాను. సో అప్డేట్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, సో అప్డేట్ కోసం తెలుసుకునే ముందు మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ వరకైతే వస్తుంది. ఇక దాంతో పాటు ఏపీ, ఏపీ సెట్, బైపీసీ సంబంధించి అన్ని బ్రాంచ్‌లకు సంబంధించిన కౌన్సెలింగ్ యొక్క ఏ టు జెడ్ అప్డేట్ అనేది మన ఛానెల్‌లో తేవడం జరుగుతుంది కాబట్టి, సో మన వాట్సాప్ ఛానల్‌లోని జాయిన్ అవ్వండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని, ఏపీ కానివ్వండి, టీఎస్ కానివ్వండి, బైపీసీకి సంబంధించిన కౌన్సెలింగ్‌కి సంబంధించి ప్రతి వీడియోని కూడా లైక్ చేసినట్లయితే, ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము తీసుకొస్తాను. ఇక మన టాపిక్‌లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఏపీ ఈఏపీ సెట్ మనకి బైపీసీ నుంచి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో దానికి రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి మనకైతే ఈ రోజు అయితే క్లోజ్ చేయబోతున్నారు. అంటే మీకు 17th అయితే రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి అఫీషియల్ గా అయితే క్లోజ్ అయితే అయిపోతున్నాయి. సో మనకి ఇప్పుడు ఒక పేపర్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ పేపర్ నోటీస్ ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి ఇంక్రీజ్ చేయబోతున్నారు. సో మీకు రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి పెంచబోతున్నారని చెప్పేసి, అంటే ఎక్స్టెండ్ చేయబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. సో సింపుల్‌గా నేను మీకు చూపిస్తాను అసలు ఏంటి ఆ నోటీస్ అని చెప్పేసి. సో ఇటు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! డౌన్‌లోడ్ మీద క్లిక్ చేశాను. అంటే నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను. మీకు కావాలనుకున్నట్టయితే ఇక్కడ కింద చూసారు డేట్స్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ నోటిఫికేషన్ ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్‌లోడ్ అయితే అవుతుంది. సో డౌన్‌లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక ఎక్స్టెండెడ్ నోటిఫికేషన్స్ అంటే నోటీస్ సంబంధించి. ఇక్కడ చూసారు కదా మీరు. కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ సీజ్ క్వాటా సీట్స్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ 2020-2025 ఈస్ ఎక్స్టెండెడ్ అప్ టు 9 పీఎం 29 అంటే మీకు సెప్టెంబర్ 20 వరకు కూడా మీకు అంటే 9 పీఎం వరకు కూడా మీరు దీనికి అప్లై చేసుకున్నట్టయితే ఎలిజిబుల్ అయితే ఉంటారు కాబట్టి, సో ఇంకెవరైనా సరే మీరు అంటే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి మీరు అప్లై చేసుకోకపోయినట్టయితే ఖచ్చితంగా కూడా అప్లై చేసుకోండి. ఎలాంటి డిలే కూడా చేయకండి. ఈ విషయంలో వచ్చేసరికి మీరు ఇప్పుడే అప్లై చేసుకున్నారు కదా! చాలా మంది అప్లై చేసుకున్నారు కాబట్టి మీకైతే మాత్రమే ఖచ్చితంగా కూడా అప్లై చేసుకోమని అనేసి చెప్తున్నాను. సో, అదే విధంగా మీకు నెక్స్ట్ నోటీస్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైతే కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం అంటే మీకు సింపుల్‌గా కట్ ఆఫ్ అనేది అంటే మినిమమ్ ఈ ర్యాంక్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్తారు కదా! సో, ర్యాంక్స్ అనేవి పెంచి మీకు అంటే ఆ ర్యాంక్స్ అనేవి పెంచడం గాని లేకపోతే ఏపీ సెట్‌లో జస్ట్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి మాత్రమే సీట్ అయితే ఇస్తామని చెప్పేసైతే మీకు నోటీస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి, సో, ఆ నోటీస్ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో కూడా కిందన కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసి లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే చెప్పా కదండీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి ఈ వీడియోని. ఇక దాంతో పాటు మీకు ఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఏదైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఏదైతే ఈ డౌట్స్ అయితే మీకైతే ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ గాని ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. రిప్లై ఇవ్వకపోయినా సరే మీకు ఒకవేళ నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా దీనికి ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. సో, అందరికీ రిప్లై ఇవ్వలేను కాబట్టి సేమ్ కామెంట్ అందరూ అయితే అడిగినట్లయితే వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేను కాబట్టి నెక్స్ట్ వీడియోస్‌లోని ఆ కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మనకు ఈ రోజు వరకు అప్డేట్ అయితే మాత్రం. మరిన్ని అప్డేట్స్ కోసం మాతో పాటు కనెక్ట్ అవ్వండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.